త్రిపుర రహస్యంలో ఇప్పుడు మనం 10 అధ్యాయాలు పూర్తి చేశాం కదా. 11వ అధ్యాయాన్ని చూడండి. ఈ 10 అధ్యాయాల వరకు హేమలేఖ, హేమచూడు వీళ్ల యొక్క వృత్తాంతమే వివరించబడింది. అయితే హేమలేఖ యొక్క సత్సాంగత్యం వల్ల ఈ హేమచూడు జీవన్ముక్తుడయ్యాడు అనేటటువంటి విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నాడు ఈ పరశురాముడు. ఆ విశాల నగరంలో అందరూ కూడా జీవన్ముక్తులయ్యారు. ఆ విశాల నగరమే విద్యానగరము అని ప్రసిద్ధి చెందింది అనేటటువంటి విషయాన్ని కూడా తెలుసుకున్నాడు. చాలా ఆశ్చర్యపోయాడు. ఈ హేమచూడుని యొక్క కథ అనేటటువంటిది చాలా అద్భుతమైనటువంటిది, మహాద్భుతం, పరమాద్భుతమైనటువంటిది అన్నాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడ ఈ పరశురాముడికి మాత్రం చిన్న అనుమానం వచ్చింది. ఇప్పుడు గురువు గారిని అడుగుతూ ఉన్నాడు, గురుదేవా, మీరు చెప్పినటువంటి కథ అయితే చాలా బాగుంది. హేమచూడుని యొక్క వృత్తాంతము అనేది చెప్పారు, చాలా బాగుంది. అందులో ఆయనేమో పెద్ద అజ్ఞాని. అటువంటి అజ్ఞాని కేవలము సత్సాంగత్యం వల్ల మహాజ్ఞాని అయినాడు, జీవన్ముక్తుడయ్యాడు అన్నారు. ఇదంతా కూడా చాలా బాగుంది. అయితే అద్వైత రూపమైనటువంటి జ్ఞానమే ఆత్మస్వరూపము అని ఇప్పుడు మీరు చెప్పారు నాకు. ఇంతవరకు కూడా జరిగింది అదే. ఆత్మస్వరూపము అంటే ఏమిటి అనేటటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నప్పుడు ఇదంతా కూడా ఈ త్రిపుర రహస్యము అనేది అద్వైత సిద్ధాంతంలో చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి అద్వైత రూపమైనటువంటి జ్ఞానమే ఆత్మస్వరూపము అని చెప్పారు అని అంటూ ఉన్నాడు. ఏమిటి అద్వైత రూపమైనటువంటి జ్ఞానం? జీవాత్మ పరమాత్మ ఇద్దరు వేరు కాదు. ఈ జీవాత్మ పరమాత్మ రెండు ఒక్కటే. కేవలం మానవుడు తన యొక్క అజ్ఞానం వల్ల ఈ జీవాత్మ వేరు పరమాత్మ వేరు అని అనుకుంటూ ఉన్నాడు. కానీ నిజంగా గనక చూసినట్లయితే ఈ జీవాత్మ పరమాత్మ రెండు ఒక్కటే. ఐతరేయోపనిషత్తులో చెప్పినట్టుగా ఆ పరమేశ్వర స్వరూపం మానవుడి యొక్క బ్రహ్మరంధ్రం ద్వారా మానవుడి శరీరంలో ప్రవేశించి ఈ శరీరానికి ఉన్నటువంటి నవరంధ్రాల ద్వారా అన్ని రకాలైనటువంటి సుఖాలు కూడా అనుభవిస్తూ బయటికి వెళ్లేటటువంటి మార్గాన్ని పూర్తిగా మర్చిపోయింది. అంటే అజ్ఞానంతో కలిసిపోయింది, అజ్ఞానం చేత ఆవరించబడింది. కాబట్టి బయటికి వెళ్లేటటువంటి మార్గం తెలియక పంజరంలో బంధించబడినటువంటి పక్షిలాగా పరమేశ్వర స్వరూపం ఈ శరీరంలోనే బంధించబడింది. ఇది ఐతరేయోపనిషత్తులో మనకి చెప్పింది. కాబట్టి ఈ జీవుడిలో ఉన్నటువంటిది, ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఏమిటి అంటే అదే పరమాత్మ. అయితే మనం దాన్ని జీవాత్మ అని మాత్రం పిలుస్తూ ఉన్నాం. ఎందుకని జీవాత్మ అని పిలుస్తున్నామంటే జీవుల్లో ఉన్నది కాబట్టి జీవాత్మ అని పిలుస్తూ ఉన్నాం. దీనికి ఒక్కటే ఉదాహరణ మనకి. ఆకాశము అంటే ఆకాశం, గగనం, శూన్యం. శూన్యాకారమైనటువంటిదంతా కూడా ఆకాశమే. ఆకాశం అంటే శూన్యం తప్పించి ఇంకేం లేదు ఇక్కడ. అయితే ఇది మహదాకాశం. ఆకాశం సర్వవ్యాపి. మహదాకాశము అంటే అంతటా విస్తరించినటువంటిది, చాలా పెద్దదైనటువంటి మహత్తు ఆకారం కలిగినటువంటిది. చరాచర జగత్తంతా కూడా వ్యాపించినటువంటిది. మనం ఎక్కడ చూసినా ఆకాశం అనేది కనిపిస్తుంది. చూడండి, ఆ ప్రాంతంలో మానవ యోగ్యమైనటువంటిది అయినా కాకపోయినా, అంటే హిమాలయ పర్వతాల మీదకి వెళ్ళినప్పటికీ కూడా అక్కడ కూడా మనకి ఆకాశం అనేది కనిపిస్తుంది. అయితే మనం పైన కనిపించే మబ్బుల్ని చూసి ఇది ఆకాశం అనుకుంటున్నాం. మబ్బులు కాదు ఆకాశం అంటే. మనకి పైన కనిపించేదండి అంతా కూడా ఆకాశమే. ఈ ఆకాశం సర్వత్రా వ్యాపించి ఉంది.
అంటే మానవుడు నివసించడానికి యోగ్యం కానటువంటి అంటార్కిటికా ఖండంలో కూడా ఈ ఆకాశం అనేది ఆవరించే ఉన్నది. అంటే ఆకాశం సర్వత్రా ఆవరించి ఉన్నది. ఇలా ఉన్నటువంటి ఈ ఆకాశాన్ని మహదాకాశము అని అంటారు. ఇప్పుడు ఇక్కడ ఒక కుండ పెట్టాం మనం. ఆ కుండలో కూడా ఆకాశం కనిపిస్తూ ఉన్నది. అంటే ఖాళీ కుండలో మనకు కనిపించేదంతా కూడా ఆకాశమే, అంటే శూన్యమైనటువంటి ప్రదేశం. ఈ కుండలో ఉన్నటువంటి ఆకాశాన్ని ఘటాకాశము అని అంటారు. పైన కనిపించేటటువంటి దాన్ని మహదాకాశము అని అంటారు. అలాగే జీవుల్లో ఉన్నటువంటి మానవుడు గాని లేదా ఒక జీవిలో గాని ఉన్నటువంటి పరమాత్మని జీవాత్మ అనే పేరుతో పిలుస్తారు. సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మని అది పరమాత్మ అని అంటారు. అంటే బయట ఉన్నటువంటిది పరమాత్మ, ఈ జీవుల్లో ఉన్నటువంటిది మాత్రం జీవాత్మ. నిజంగా గనక చెప్పాలి అన్నట్లయితే జీవాత్మ పరమాత్మ రెండు వేరు కాదు, ఈ రెండు ఒకటే. దీనికే ముండకోపనిషత్తులో చెప్పాడు చూడండి, ఒకే వృక్షం మీద రెండు పక్షులు కూర్చొని ఉన్నాయి అన్నాడు. ఈ రెండు ఒకే ఆకారంలో ఉన్నాయి, ఒకే రంగులో ఉన్నాయి, ఒకే విధంగా ఉన్నాయి. ఒకటేమో అక్కడ దొరికినటువంటి ఫలాలు కాయలు అన్ని కూడా తింటూ ఉన్నది, రెండోదేమో ఏమీ తినకుండా దిక్కులు చూస్తూ ఉన్నది. ఇలా దొరికినటువంటి వాటిని తింటూ ఉన్నటువంటిదే జీవాత్మ, ఏమీ తినకుండా దిక్కులు చూస్తూ ఉన్నటువంటిది పరమాత్మ. ఎందుకని అంటే జీవాత్మ అనేది కర్మ చేస్తూ ఉన్నాడు జీవుడు. కాబట్టి జీవుడు చేసినటువంటి కర్మ యొక్క ఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నది అదే అవి తింటూ ఉన్నటువంటి పళ్ళు కాయలు. ఆ కర్మ యొక్క ఫలితం, ఆ కర్మ యొక్క ఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నాయి జీవాత్మ. మరి పక్కన ఉన్నటువంటి ఇది పరమాత్మ, పరమాత్మ కర్మ చేయడు, కాబట్టి కర్మ ఫలితము అనేది ఉండదు. అందుకని ఈ పరమాత్మ ఈ రెండవ పక్షి ఏమీ తినకుండా అలా దిక్కులు చూస్తూ కూర్చొని ఉంది. నిజంగా చెప్పాలి అంటే ఈ జీవాత్మ పరమాత్మ రెండు వేరు కాదు, ఈ రెండు ఒకటే. మరి వేరుగా ఎందుకు కనిపిస్తూ ఉన్నాయి అని అంటే అజ్ఞానం ఆవరించడం చేత ఈ జీవాత్మ తాను వేరు పరమాత్మ వేరు అని అనుకుంటూ ఉన్నది. ఎప్పుడైతే ఈ జీవాత్మ ఆవరించినటువంటి అజ్ఞానం అనేది తొలగిపోయిందో అప్పుడు ఈ జీవాత్మ పరమాత్మ రెండు కూడా ఒకటైపోతాయి. అక్కడ రెండు పక్షులు ఉండవు, ఇంకా మిగిలేదు ఒకటే పక్షి. ఇది ఎలాగా అంటే ఇందాక చెప్పుకున్నాం, పైన కనిపించేటటువంటిదంతా కూడా మహదాకాశం, ఇక్కడ కుండలో ఉన్నటువంటిది ఘటాకాశము అన్నాం. కుండలో ఉన్నంత వరకే ఇది ఘటాకాశం. ఇప్పుడు ఆ కుండను పగలగొట్టేసాం అనుకోండి, కుండలో ఉన్నటువంటి ఆకాశం ఏమవుతుంది? ఈ ఘటాకాశం కాస్త మహదాకాశంలో లీనమైపోతుంది. అంటే ఏదో మహదాకాశం అనేది విడిగా ఉన్నదని ఘటాకాశం అనేది విడిగా ఉన్నదని అట్లా కాదు. ఘటాకాశం మహదాకాశం రెండు ఒకటైపోతాయి అంతే. అప్పటి వరకు విడివిడిగా ఉన్నాయి, ఇప్పుడు ఆ రెండు కూడా ఒకటైపోతాయి. అది ఇక్కడ జరిగేది. అదే ఇక్కడ ఈ జీవాత్మ అనేది అజ్ఞానం వల్ల తాను వేరు పరమాత్మ వేరు అని అనుకుంటూ ఉన్నది. ఎప్పుడైతే ఈ అజ్ఞానము అనేది అవిద్య అనేది వదిలిపోయిందో అప్పుడు ఈ జీవాత్మ కాస్త పరమాత్మలో కలిసిపోతుందంటే జీవాత్మ పరమాత్మ రెండు లీనమైపోతాయి. ఇక మిగిలేదు ఒక్కటే. ఎలా కలుస్తుంది అంటే ఇక్కడ కూడా మనకు అనుమానం వస్తుంది. జీవాత్మ పరమాత్మలో కలుస్తుంది అంటే పరమాత్మ అనేది ప్రత్యేకమైనటువంటి పదార్థం ఏదో అక్కడ ఒకటి ఉన్నది అని, దాంట్లో ఈ జీవాత్మ వెళ్లి లీనం అవుతుంది అని అలా అనుకుంటారు. కాదు, ఈ రెండు ఒకటే అయిపోతాయి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. జీవాత్మ పరమాత్మలో లీనమవుతుంది అనే కన్నా జీవాత్మ పరమాత్మ ఒకటే అయిపోతాయి. ఇక రెండు అనే భేదం ఉండదు. ఎలా కలుస్తాయి అంటే పాలల్లో పాలు కలిసినట్లుగా, నీళ్లలో నీళ్లు కలిసినట్లుగా, గాలిలో గాలి కలిసినట్లుగా అట్లా ఈ రెండు కూడా ఒకటైపోతాయి. అంటే ఒక పెద్ద తొట్టెలో నీళ్లున్నాయి, ఒక గ్లాసులో నీళ్లు పట్టుకొచ్చాము, ఈ గ్లాసులో నీళ్లు కూడా తొట్టిలో పోసాం మనం. ఇప్పుడు మొత్తం ఉన్నది ఒకటే నీళ్ళు. అక్కడ ఇన్ని రకాలైనటువంటి నీళ్ళేం లేవు. అలాగే ఈ జీవాత్మ పరమాత్మ రెండు కూడా లీనమైపోతాయి. ఇది అద్వైత సిద్ధాంతము అంటే. నా అద్వైతం రెండవది ఏది కూడా లేనటువంటిది.
రెండవది లేదు. ఇక్కడ జీవాత్మ పరమాత్మ రెండు వేరు కాదు, ఈ రెండు ఒకటే. అది ఇక్కడ అద్వైత సిద్ధాంతం. అందుకే ఇక్కడ ఈ పరశురాముడు చెప్తూ ఉన్నాడు, అద్వైత స్వరూపమైనటువంటి జ్ఞానమే ఆత్మస్వరూపము అని చెప్పారు ఇంతవరకు మీరు అని అంటూ ఉన్నాడు. ఈ విషయం వినటానికి బాగానే ఉంది, కానీ అనుభవానికి మాత్రం చాలా విరుద్ధంగా ఉన్నది అన్నాడు. చూడండి, ఇది చాలా గొప్ప నిజం, గొప్పదైనటువంటి సత్యం. ఇది సత్యం సత్యం పునఃసత్యం అన్నమాట. ఇది అంత నిజమైనటువంటి మాట. ఇది అద్వైత సిద్ధాంతము అనేది వినటానికి చాలా బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది, మనం చాలా ఆనందిస్తాం అది వింటూ ఉన్నప్పుడు. కానీ అనుభవానికి మాత్రం ఇది చాలా విరుద్ధంగా ఉంటుంది. ఎందుకని అనుభవానికి విరుద్ధంగా ఉంటుంది? మనకి ప్రత్యక్షంగా ఇక్కడ కనిపిస్తూ ఉన్నటువంటి చరాచర జగత్తు, ఈ జగత్తులో అనేకమైనటువంటి జీవులు ఉన్నాయి. మన సంసారమే తీసుకోండి ఉదాహరణకి. మన సంసారంలో ఉన్నటువంటిది తల్లి, తండ్రి, భార్య, పిల్లలు, భర్త, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నప్పుడు ఈ జీవికి తల్లికి భార్యకి తేడా ఏమీ లేదా? మరి అంతా ఒకటేను అని చెబుతూ ఉన్నారు కదా. తల్లికి చెల్లికి తేడా లేదా? తల్లికి భార్యకి తేడా లేదా? తనకి తల్లికి తేడా లేదా? మరి ఎవరికి తేడా లేదు? అంతా ఒకటే అంటే ఎలా? ఇది మనకు వచ్చేటటువంటి అనుమానం. అందుకే మనం మొట్టమొదటిలో చెప్పాం చూడండి, ముందుగానే చెప్పాం, అద్వైత సిద్ధాంతము అనేది చెప్పి ఒప్పించటం అనేది చాలా కష్టమైనటువంటి పని. ఎందుకంటే ఇదంతా కూడా అజ్ఞానం. అజ్ఞానపు చీకట్లో అనేది పూర్తిగా తొలగిపోతే తప్పించి అద్వైతం అనేది తలకెక్కదు. తత్వం తలకెక్కాలి అంటే అవిద్య, అజ్ఞానము అనేది పూర్తిగా వదిలిపోవాలి, జ్ఞానోదయం కావాలి. జ్ఞానోదయం అయితే గాని తత్వం తలకెక్కదు, తత్వం తలకెక్కితే గాని జ్ఞానోదయం కాదు. ఇవన్నీ చూడండి ఇంటర్లింక్డ్ ఎట్లా ఉంటాయో. తత్వం తలకెక్కితే గాని జ్ఞానోదయం కాదు, జ్ఞానోదయం అయితే గాని ఈ అద్వైతం అనేది తలకెక్కదు. అంటే పిచ్చి కుదిరితే గాని పెళ్లి కుదరదు, పెళ్లి కుదిరితే గాని పిచ్చి కుదరదు. ఇలా ఇది ఇక్కడ వచ్చేటటువంటిది. ఇది చాలా పెద్దదైనటువంటి చిక్కు సమస్య. అందుకే ఇక్కడ అనుభవానికి చాలా విరుద్ధంగా ఉన్నది అన్నాడు. చరాచర జగత్తంతా కూడా కళ్ళకు కనిపిస్తూ ఉన్నది. కళ్ళకు కనిపించేవంటి ఈ జగత్తంతా కూడా ఏమీ లేదు, ఇదంతా మిథ్య, ఇదంతా భావన, మనస్సు యొక్క కల్పన అని మనం చెప్పామనుకోండి. ఇదే స్వప్నాన్ని గురించి అయితే చెప్పచ్చు. ఎందుకంటే కల్లో మనకి ఏనుగలు, గుర్రాలు, అనేక రకాలైనటువంటి రాజ్యాలు, రాజు వీళ్ళంతా కనిపించారు. కానీ మెలకు రాగానే ఇవన్నీ కూడా మాయమైపోయినాయి, అవేం లేవు. కాబట్టి ఇదంతా కూడా దృశ్యమానం. ఇదో ఒక స్వప్నం, ఇది నీకు మెలకు రాగానే కలకరిగిపోతుంది అని మనం చెప్పచ్చు. కానీ ఇక్కడ భౌతికమైనటువంటి దృశ్యమానమైనటువంటి ఈ జగత్తు ఉన్నదే, దీన్ని మనం అలా ఒప్పించడం అనేది చాలా కష్టం. రెండు ఈ స్వప్నం గాని జగత్తు గాని రెండు ఒకే రకమైనటువంటివి. మెళుకు రాగానేనేమో స్వప్నం కరిగిపోతుంది, అలాగే ఇక్కడ జ్ఞానం కలగగానే ఈ భ్రమ అనేది తొలగిపోతుంది. మనం గతంలో చెప్పుకున్నాం చూడండి, ఆత్మసాక్షాత్కారం అయిన వాడికి కూడా ఎదురుకుండా ఈ జగత్తు అనేది కనిపిస్తూనే ఉంటుంది. కానీ వాడు ఈ జగత్తును భావన చేయడు, ఇదంతా కూడా మిథ్య అనే భావన చేస్తాడు. ఎందుకంటే అతడు జ్ఞాని కాబట్టి. అందుకే ఇది అనుభవానికి చాలా విరుద్ధంగా ఉంటుంది. ఇదంతా భ్రాంతి, జగన్ మిథ్య అని చెప్పాడు భగవత్పాదుల వారు కూడా. మిథ్య అంటే భ్రాంతి అని, మన యొక్క అపోహ, మనం అనుకుంటాం ఇలా ఉన్నది అని అంతే. కానీ ఇక్కడ వచ్చే చిక్కేమిటి అంటే మన చేతికి తగులుతూ ఉన్నది శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం, ఇవన్నీ కూడా మనకి అనుభవానికి వస్తూ ఉన్నాయి ఈ జగత్తులో. కాబట్టి భ్రాంతి అనేటటువంటి మాటను మనం ఒప్పించడము, మెప్పించడం అనేది చాలా కష్టం. ఇలా అవతల వాడు ఒప్పుకోవాలి అంటే అతడికి తప్పనిసరిగా జ్ఞానం అనేది కావాలి. జ్ఞానం ఉన్నవాడే ఒప్పుకుంటాడు, లేనటువంటి వాడు ఒప్పుకోలేడు. అందుకే ఇది అనుభవానికి విరుద్ధంగా ఉన్నది అని చెబుతూ ఉన్నాడు పరశురాముడు కూడా. ఎందుకంటే ఆయనకి జ్ఞానోదయం అనేది కాల ఇంతవరకు. ఈ సిద్ధాంతాన్ని
ఏ సాధనతోనూ కూడా తెలుసుకోవటానికి వీలు లేదు అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ చూడండి. ఏది ఈ అద్వైత సిద్ధాంతాన్ని తెలుసుకోవాలి అంటే సాధన అనేటటువంటిది ఏది కూడా లేదు. ఏ సాధన కూడా మనకిక్కడ ఉపయోగించదు. ఏ సాధన వల్ల కూడా మనం తెలుసుకోలేం. అయితే ఇక్కడ సాధనలు అనేవి ఎన్నున్నాయి, అసలు ఏమిటి? ఇక్కడ మనకి ప్రమాణాలు అని కొన్ని ఉన్నాయి. ప్రమాణము అంటే అసలు ప్రమాణము అంటే ఏమిటి? మానవుడు మిథ్యాజ్ఞానంతో మిడిసిపడుతూ ఉంటాడు. మిథ్యాజ్ఞానము అంటే ఈ దేహమే ఆత్మ, కంటికి కనిపించేదంతా కూడా నిత్యమైనది, కర్మల వల్ల ఫలితం వస్తుంది. ఈ మాట నిజం, నిజమే. కర్మ వల్ల ఫలితం వస్తుంది, స్వర్గం వస్తుందని చెబుతున్నాం కదా మనం. కాబట్టి కర్మల వల్ల ఫలితం వస్తుంది, ఇదే మిథ్యాజ్ఞానం. ఈ మిథ్యాజ్ఞానం వల్లనే రాగద్వేషాలు అనేవి పుడుతున్నాయి. అంటే కర్మల వల్ల ఫలితం వస్తున్నది అనేటటువంటి విషయం వరకు వాడు వచ్చాడు, కానీ కర్మలు నిష్కామ్యంగా కనుక చేసినట్లయితే మోక్షం వస్తుంది అనేటటువంటి విషయాన్ని తెలుసుకోలేకపోయాడు. అది ఇక్కడ వచ్చినటువంటి ఇబ్బంది. సరే, ఇక్కడ ఈ మిథ్యాజ్ఞానం వల్లనే రాగము ద్వేషం అనేవి పుడుతూ ఉంటాయి. ఈ రాగద్వేషాల వల్లనే మానవుడు కొన్ని కర్మలు చేస్తూ ఉంటాడు. చూడండి, మనం వ్రతాలు చేస్తూ ఉన్నాం, యజ్ఞాలు యాగాలు క్రతువులు చేస్తూ ఉన్నాము అంటే ఏదో మంచి ఫలితం మనకి రావాలి అనేటటువంటి ఉద్దేశంతో చేస్తూ ఉన్నాం. వేదాన్ని నిర్వచించేటప్పుడు కూడా వేదము అంటే ఏమిటి అన్నారు. వేదాన్ని నిర్వచించేటప్పుడు కూడా చెప్పాడు, నీకు కావలసినటువంటి దాన్ని పొందటానికి, అక్కర్లేనటువంటి దాన్ని వదిలించుకోవటానికి అలౌకికమైనటువంటి ఉపాయాన్ని చెప్పేటటువంటి సాధనమే వేదము. అది ఆయన చెప్పినటువంటిది. అంటే ఇష్టప్రాప్తిని, అంటే కావలసినటువంటి దాన్ని మనం పొందటానికి, ఇష్టం లేనటువంటి దాన్ని వదిలించుకోవటానికి, దీనికోసం అలౌకికమైనటువంటి ఉపాయాన్ని చెప్పేటటువంటిదే వేదము అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ వీటి వల్ల మనకి ఫలితాలు అనేవి తప్పనిసరిగా వస్తాయి. మనం ఏదైనా ఒక మంచి ఫలితం కావాలి, మనకున్నటువంటి కష్టాలన్నీ పోవాలి అంటే ఏదో ఒక క్రతువు చేయాలి అంటే ఒక క్రతువు చేస్తాం మనం. ఇక్కడ ఇంకొక విషయాన్ని వినండి, క్రతువులు చేసినంత మాత్రం చేత మన కష్టాలు పోతాయా? ఇది మనకు వచ్చేటటువంటి అనుమానమే. మన కర్మని మనమే అనుభవించి తీరాలి అనేటటువంటిది కర్మ సిద్ధాంతం. కాబట్టి క్రతువు చేసి మన కర్మను వదిలించుకోలేం కదా. వదిలిపెట్టినటువంటి బాణం ఆ గురికి తగలక మానదు కదా, ఆ గురిని ఛేదించక మానదు కదా. కాబట్టి ఆ కర్మను మనం అనుభవించి తీరాలి కదా, మంచి గాని చెడు గాని. దీనికే మనం గతంలో చెప్పుకున్నాం, సామాన్యమైనటువంటి మానవుల దగ్గర ఈ సిద్ధాంతం నిజము, ఇందులో అనుమానం లేదు. మరి ఎవరి దగ్గర నిజం కాదు? సామాన్యుల కన్నా గొప్ప వాళ్ళ దగ్గర ఇది నిజం కాదు. ఉదాహరణకు రాక్షసులు ఉన్నారనుకోండి, రాక్షసులు అందుకే చెప్పారు చూడండి, ఘటన సమర్థులు అని చెప్తారు వాళ్ళకి. ఎందుకని అంటే వాళ్ళు చాలా పట్టుదల కలిగినటువంటి వాళ్ళు. ఏదన్నా ఒక కార్యం కనుక సాధించాలి అని అనుకున్నట్లయితే ఎంత కాలమైనా సరే వాళ్ళు కఠోరమైనటువంటి నియమాలతో, నిష్ఠలతో, దీక్షతో తపస్సు చేసేవాళ్ళు. ఆ కార్యం సాధించేదాకా వాళ్ళు వదిలిపెట్టేవాళ్ళు కాదు. కాబట్టి వాళ్ళకి అసాధ్యము అనేది లేకుండా పోయింది. అందుకే వాళ్ళు సామాన్యమైనటువంటి వాళ్ళు కాదు. వాళ్ళకి వర్తించవు, మనకి వర్తిస్తాయి. ఎందుకంటే మనం సామాన్యం. అంత కఠోరమైనటువంటి దీక్షలు మనం చేయలేం. మనం కర్మను అనుభవించాల్సిందే మన లెక్కలోకి వచ్చి. దానికే మనం ఉదాహరణ కూడా చెప్పాం. మానవుల్లో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారంటే ఉన్నాడు అని చెప్పి మార్కండేయుని ఉదాహరణగా చెప్పాం. మార్కండేయుడికి 16 సంవత్సరాలే ఆయుష్, కానీ శివుణ్ణి మెప్పించి దీర్ఘ ఆయుష్ పొందాడు. కాబట్టి అసాధ్యము అనేటటువంటిది ఏం లేదు.
ఈ రకంగా ఈ కర్మల వల్ల మనకి ఫలితం అనేది వస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ మిథ్యాజ్ఞానం మనం కలిగి ఉండటం వల్లనే రాగము ద్వేషము అనేవన్నీ కూడా పుడుతూ ఉన్నాయి మనకి ఎప్పుడైతే ఈ రాగద్వేషాలు వచ్చాయో రాగద్వేషాల వల్లనే మనం కర్మలు అనేవి ఆచరిస్తూ ఉంటాం. మళ్ళీ రాగద్వేషాల వల్లనే ఈ కర్మలు చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఇది కావాలి, ఇది అక్కర్లేదు అలా అనుకున్నాం మనం. కాబట్టి వాటి కోసం ఈ కర్మలన్నీ కూడా మనం ఆచరిస్తూ ఉంటాం. మనం చేసినటువంటి కర్మల యొక్క ఫలితాల వల్ల పాపము, పుణ్యము, లేకపోతే ఉత్తర జన్మలు ఇవన్నీ కూడా మనకి లభిస్తూ ఉండి, మంచి కర్మ కనుక చేసినట్లయితే ఉత్తమమైనటువంటి జన్మలు లభిస్తాయి, పుణ్యం వస్తుంది, స్వర్గలోకం వస్తుంది. చెడ్డ కర్మలు కనుక చేసినట్లయితే నరకం అనుభవించవలసి వస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి దానికన్నా కూడా నీచమైనటువంటి అటువంటి జన్మెత్తాల్సి వస్తుంది. అందుచేత మనం అంటే ఈ కర్మలు చేస్తూ ఉన్నాం కాబట్టి దుఃఖాలు అనేవి అనుభవిస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మానవుడికి మిథ్యాజ్ఞానము అనేది నశించిపోతుందో, మనం ఇందాకే చెప్పుకున్నాం చూడండి, అసత్తు అని, అవిద్య, అజ్ఞానం ఇవన్నీ కూడా నశించిపోవాలి. అదే మిథ్యాజ్ఞానం. ఈ మిథ్యాజ్ఞానము అనేది ఎప్పుడైతే నశించిపోతుందో అప్పుడు రాగద్వేషాలు అనేవి ఉండవు. రాగద్వేషాలు ఉండకపోతే మనం కర్మలు చేయం. కర్మలు చేయకపోతే కర్మ ఫలితం పాపం గాని పుణ్యం గాని ఉండదు. పాప పుణ్యాలు లేకపోతే సుఖ దుఃఖాలు అనేవి ఉండవు. అది సుఖ దుఃఖాలు లేనటువంటి స్థితి. ఎప్పుడైతే ఈ మానవుడు సుఖ దుఃఖాలకు అతీతం అయ్యాడో ఆ స్థితే మోక్షము అని అంటారు. అయితే ఈ మిథ్యాజ్ఞానాన్ని పోగొట్టేటటువంటి వాటినే ప్రమాణాలు అని అంటారు. ఈ మిథ్యాజ్ఞానాన్ని పోగొట్టే వాటినే ప్రమాణాలు అని చెప్తారు. ఈ ప్రమాణం మొత్తం 4 రకాలు. ఒకటి ప్రత్యక్ష ప్రమాణం, రెండోది అనుమాన ప్రమాణం, మూడోది ఉపమాన ప్రమాణం, నాలుగవది శబ్ద ప్రమాణము అని అన్నారు. ఇక్కడ ఈ ప్రమాణాలను గురించి కూడా ఒక్కసారి మనం చూద్దాం. ఎందుకని అంటే ఈ అద్వైత సిద్ధాంతాన్ని తెలుసుకోవడానికి ఏ రకమైనటువంటి సాధనము కూడా లేదు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ప్రమాణాలు ఏమిటో ఇప్పుడు తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి. ప్రత్యక్ష ప్రమాణము అంటే ఏమిటి అసలు? ఇంద్రియాల సహాయంతో కలిగేటటువంటి జ్ఞానాన్నే ప్రత్యక్ష ప్రమాణము అని అంటారు. గాలి వేడిగా ఉంది, మంచు చల్లగా ఉంది, ఇలా చెప్పినప్పుడు మనం చెప్పినటువంటి ఆ వేడి గాని చల్లదనం గాని ఈ భావాలన్నీ కూడా మనకు కలుగుతాయి. మంచును ముట్టుకుంటే చేయి చల్లగా మనకి అనిపిస్తుంది, మనకి ఆ భావన అనేది కలుగుతుంది. అలాగే ఆ వేడిగాల్లో కూర్చున్నప్పుడు ఒళ్ళంతా కూడా వేడిగా అనిపిస్తుంది మనకి. ఇటువంటి భావాలు ప్రత్యక్షంగా కలుగుతాయి. ఇలా ప్రత్యక్షంగా కలిగే భావాలు కలిగేటటువంటి విషయాలనే ప్రత్యక్ష ప్రమాణాలు అని అంటారు. మిరపకాయ తిన్నాం అనుకోండి, కారంగా ఉంది, ఇది ఎవరో చెప్పక్కలా, అనుమానం ఉంటే నువ్వు మిరపకాయని కొరికి చూడు, కారంగా ఉందో లేదో తెలుస్తుంది. ఇది ప్రత్యక్షమైనటువంటి ప్రమాణం. దీనికి ఎవరో కూడా సాక్ష్యం అనేది అక్కర్లా. ఇక రెండోది అనుమాన ప్రమాణం. అనుమాన ప్రమాణము అంటే ఒకదాన్ని చూసి రెండోది ఉన్నది అని చెప్పేసి ఊహించటం. ఒకదాన్ని చూసి ఇంకోటి అంటే రెండోది ఉంది అని ఊహించటం, దీన్నే అనుమాన ప్రమాణము అంటారు. ఏమిటిది? మనం ఎక్కడో అడవిలోకి వెళ్ళాం, ఒక పొద వెనక నుంచి ఒక పులి తోక అనేది ఒకటి కనిపించింది. ఎప్పుడైతే తోక కనిపించిందో దాని వెనకాల పులి ఉండి ఉంటుంది అనేటటువంటిది మన నమ్మకం. ఇది అనుమాన ప్రమాణం. అలాగే
తల్లి అనేది ప్రత్యక్ష ప్రమాణం, తండ్రి అనేది అనుమాన ప్రమాణం. గౌతముడు న్యాయ దర్శనాన్ని రాసినటువంటి గౌతముడు ఈ అనుమాన ప్రమాణాలు మళ్లీ 3 భాగాలుగా ఉన్నాయి అన్నాడు. సరే, దాని గురించి ఇప్పుడు మనకు అక్కర్లేదు. అనుమాన ప్రమాణం అంటే ఏమిటో తెలిస్తే చాలు. ఉదాహరణకి మనకి ఎక్కడో పొగ వస్తోంది అనుకోండి. పొగ వస్తోంది కాబట్టి ఇక్కడెక్కడో నిప్పు ఉండి ఉంటుంది, ఇది మనకు అనుమానం. పొగ వస్తోంది కాబట్టి ఇక్కడ నిప్పు ఉండి ఉంటుంది. ఇలా మనం లెక్కేసుకుని అక్కడ నిప్పు ఉన్నది అనేటటువంటి విషయాన్ని తేల్చుకుంటాం. అయితే ఇది ప్రతిసారి నిజం కావాల్సిన పని లేదు, ప్రతిసారి అలాగే ఉండాలనేం లేదు. ఈ పొగ రావటం అనేది పొగ మంచు వల్ల కూడా వస్తుంది, అక్కడ నిప్పే ఉండదు. కాబట్టి కొన్నిసార్లు ఇది అబద్దమయ్యేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కానీ దీన్ని మాత్రం మనం ఒక ప్రమాణంగానే స్వీకరిస్తాం. అందుకే దీన్ని అనుమాన ప్రమాణము అని అన్నాం. ప్రత్యక్ష ప్రమాణంలో ఇది 100% కరెక్ట్ అవుతుంది. అనుమాన ప్రమాణంలో ఒక 80 to 90% మాత్రమే కరెక్ట్ అవుతుంది. మూడవది ఉపమానం. ఉపమాన ప్రమాణము అని అంటారు. ఉపమాన ప్రమాణము అంటే ఇదంతా కూడా పోలిక మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కడో ఉన్నటువంటి ఒక వస్తువుతో ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి వస్తువుని పోల్చి చెప్పడం. ఎప్పుడైతే ఈ మాట చెప్పారో మనకి అది ఏ రకంగా ఉన్నది అనేటటువంటి విషయం అర్థమైపోతుంది. ఎవరో ఒక దంపతుల్ని గురించి చెబుతూ వాళ్ళిద్దరూ కూడా సీతారాముల్లాగా ఆదర్శ దంపతుల్లాగా ఉన్నారు అని చెప్పారనుకోండి. సీతారాముల్లాగా ఉన్నారు అంటే వాళ్ళు ఆదర్శ దంపతులు అనేటటువంటి విషయం మనకి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఎందుకంటే సీతారాములు ఆదర్శ దంపతులు. అలాగే మనకి ఉపమాన ప్రమాణంలో చూడండి, ఒక స్త్రీమూర్తిని వర్ణిస్తూ ఆవిడ యొక్క ముఖం చంద్రబింబంలాగా ఉన్నది అంటాడు. అంటే చంద్రబింబంలాగా గుండ్రంగా ఉన్నది, ప్రసన్నంగా ఉన్నది, చాలా చల్లగా ఉన్నది. చల్లగా అంటే వెళ్ళి తాకి చూడక్కర్లేదు మనం. చల్లగా అంటే ఆవిడ చిరునవ్వు నవ్వుతూ ఉన్నది, ఆహ్లాదకరంగా ఉన్నది. ఇటువంటి విషయాలన్నీ కూడా మనకు అర్థమైపోతాయి. అంటే ఆ చంద్రబింబాన్ని ఎంతసేపు చూసినా మనకు చూడాలనే అనిపిస్తుంది. అట్లాగే ఆవిడ ముఖాన్ని కూడా ఎంతసేపు చూసినప్పటికీ కూడా అలా చూడాలి అనే అనిపిస్తుంది. ఇది ఉపమాన ప్రమాణం. అలాగే 4వది శబ్ద ప్రమాణం. ఈ శబ్ద ప్రమాణం అంటే పెద్దలు చెప్పేటటువంటి విషయాలను బట్టి కలిగేటటువంటి జ్ఞానం. పెద్దవాళ్లు చెప్పే విషయాలు, పెద్దవాళ్లు చెప్పేటటువంటి విషయాలను బట్టి మనకి కలిగేటువంటి జ్ఞానం. ఇది 2 రకాలుగా ఉంటుంది. మళ్ళీ ఒకటి వేదంలో చెప్పబడింది, రెండోదేమో మనకన్నా పెద్దవాళ్లు, ఆప్తులు, మనకు కావలసినటువంటి వాళ్ళు చెప్పేటటువంటిది. ఇక్కడ చూడండి, మనకు కావలసినటువంటి వాళ్ళు చెప్పేటటువంటి విషయాన్నే ఆప్తులు చెప్పే విషయం కాబట్టి ఆప్తవాక్యము అని అంటాం. వేదంలో చెప్పేటటువంటి విషయాలు కొన్ని, ఆప్తవాక్యాలు కొన్ని. వేదంలో చెప్పేటటువంటి విషయం అంటే దానికి తిరుగులేనటువంటిది, ఇంకా అనుమానమేం లేదేను. అలాగే ఆప్తవాక్యం, అరే నాన్న అది విషం రా, విషం తింటే చస్తావు అని చెప్పారనుకోండి, దీంట్లో అనుమానమే ఉండదు, విషం తింటే చస్తాడంతే. ఒకవేళ నేను చావలేదు కదా అని నువ్వు అన్నావు అనుకోండి, నువ్వు తిన్నది పూర్తిగా విషం కాదన్నమాట. అలా మనం లెక్కేయాల్సిందే. ఈ ఆప్తవాక్యంలో ఇది అబద్ధం అవుతుంది అనేటటువంటి మాట కూడా ఉండదు, ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అందుకే పెద్దల మాట సజ్జనం ముఠ అని అంటారు చూడండి మన వాళ్ళు, అలా అంటానికి కారణం ఇదే. ఆప్తవాక్యంలో ఈ రకమైనటువంటి నిజము అనేది ఉంటుంది. అలాగే వేదంలో చెప్పినటువంటి విషయాల్లో కూడా ఈ నిజము అనేది ఉంటుంది. ఇవి ముఖ్యంగా మనకు ఉండేటటువంటి ప్రమాణాలు.
4 రకాలైనటువంటి ప్రమాణాలు: ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, ఉపమాన ప్రమాణం, శబ్ద ప్రమాణం. ఈ శబ్ద ప్రమాణంలోనే వేదంలో చెప్పబడిన అంటే వేద ప్రమాణం ఒకటి, ఆప్తవాక్యం ఒకటి, 2 విడివిడిగా ఉంటాయి. మళ్ళీ అలాగే అనుమాన ప్రమాణాన్ని మళ్ళీ గౌతముడు 3 భాగాలుగా 3 రకాలుగా విభజించి చెప్పాడు. ఇవి ప్రమాణాలు. ఏదైనా ఒక విషయాన్ని కనుక మనం తెలుసుకోవాలి అనుకున్నట్లయితే ఈ ప్రమాణాల ద్వారానే ఆ విషయాన్ని తెలుసుకోవాలి తప్పించి విషయం తెలుసుకోవడానికి ఇంకో పద్ధతి అనేది ఎక్కడా కూడా లేదు. ఈ విషయాల ద్వారానే మనం ఈ ప్రమాణాల ద్వారానే మనం ఆ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి. అందుకే ఇక్కడ ఈ పరశురాముడు అంటూ ఉన్నాడు, గురువు గారు మీరు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా చాలా బాగున్నాయి, మనం తెలుసుకోవాలి, కానీ ఏ సాధనంతోనూ కూడా తెలుసుకోవటానికి వీలు లేకుండా ఉన్నది, ఏ ప్రమాణానికి కూడా అందనటువంటిది. చూసేది చూడబడేది 2 కూడా పరస్పరము భిన్నమైనటువంటివి. ఎందుకంటే చూసేది మనం, చూడబడేటటువంటిది ఎదురుకుండా ఉన్నటువంటి దృశ్యం. పోనీ ఈ జగత్తు అనుకోండి, ఆ దృశ్యమే ఈ జగత్తు, లేదా నీ ఎదురుకుండా ఉన్నటువంటి ఒక బొమ్మ, ఒక ఆకారం. కాబట్టి చూసేటటువంటి వాళ్ళ మనం, ఎదురుకుండా చూడబడేటటువంటిది ఈ జగత్తు. ఈ 2 కూడా వేరు, ఈ 2 ఒకటి కాదు. చూసేది చూడబడేది 2 కూడా పరస్పరము భిన్నమైనటువంటివి. ఈ విషయం మనకి ప్రత్యక్ష ప్రమాణం వల్ల ఖచ్చితంగా తెలుస్తూనే ఉన్నది. అందుచేత దృశ్యము అంటే చూడబడేటటువంటిది కూడా చితియే అంటే జ్ఞానమేను అని చెప్పేసి మీరు చెప్తూ ఉన్నారు. ఇది అనుభవానికి విరుద్ధంగా ఉన్నది అని అంటూ ఉన్నాడు. ఎందుకని అంటే చైతన్యము అనేటటువంటిది పరమేశ్వర స్వరూపం. జీవాత్మ పరమాత్మ 2 ఒకటే. నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని, అహం బ్రహ్మాస్మి. నేను చూస్తూ ఉన్నాను కాబట్టి నేను పరమేశ్వర స్వరూపమే. కానీ ఈ జగత్తు అనేదంతా కూడా జడమైనది అంటూ ఉన్నాం మనం. జడమైనది అంటే అజ్ఞానంతో, అవిద్యతో కూడుకున్నటువంటిది అని చెప్తూ ఉన్నాం. మరి ఇప్పుడు ఈ చూసేది చూడబడేది 2 కూడా ఇవి చైతన్యమేను అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇక్కడ చితియేను అని చెప్తూ ఉన్నారు. ఇదంతా కూడా అనుభవానికి విరుద్ధంగా ఉంది. మీరు చెప్పినటువంటి మాటలన్నీ కూడా నేను కేవలము విశ్వాసంతో ఒప్పుకోవాలి అంతే తప్పించి ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలకి దేనికి కూడా అనుగుణంగా లేదు అని చెప్తూ ఉన్నాడు. దేనికి కూడా అందటం లేదు. మీరు చెప్పారు కాబట్టి నేను వినాలంతే. మా గురువు గారు అయినటువంటి దత్తాత్రేయుడు చెప్పాడు కాబట్టి నేను అంటే ఈ పరశురాముని నేను ఈ మాటలన్నీ కూడా వింటూ ఉన్నాను అని చెప్పాలి. అంతకన్నా ఇంకో మార్గం అనేది ఏం లేదు నాకు. ఏ ప్రమాణానికి కూడా ఇది అందటం లేదు. కాబట్టి దయ ఉంచి నాకు ఈ విషయాన్ని పూర్తిగా వివరించండి అన్నాడు. అంటే మీరు చెప్పినటువంటి విషయాలేవి నాకు పూర్తిగా అర్థం కాలేదు, అందుచేత ఈ విషయాలన్నీ కూడా నాకు పూర్తిగా వివరించండి అని అడిగాడు ఈ పరశురాముడు. ఆ మాటలు విన్నాడు ఈ దత్తాత్రేయుడు. ఇప్పుడు చెప్తూ ఉన్నాడు,